హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మినపగారెలు కరకల్లాడుతూ ఆయిల్ వేయకుండా మీకు చిన్న చిటిగా చూపిస్తానండి. ఎలా చేసుకోవాలో చూద్దాం, చివరి వరకు చూడండి. ఇద్దో అండి మినపప్పు, ఇది 1/2 కేజీ ఉంటుందండి మినపప్పు. నేను 4-5 గంటలు నానబెట్టాను. బాగా నానితేనే మినపగారెలు అనేది బాగా వస్తాయి. ఈ శుభ్రంగా కడుక్కోవాలా. ఇద్దో అండి, కడిగిన తర్వాత శుభ్రంగా వాటర్ లేకుండా చేసుకోవాలా. వాటర్ కానీ పడ్డాయంటే ఎక్కువ చెమ్మ అయిపోతుంది, బాగా వడ రాదండి. ఇద్దో అండి, ఇది కొంచెము మెదిగిన తర్వాత ఇట్లా వేసుకోవాలండి మిక్సీకి. కొంచెం మెదిగింది చూడండి. ఇప్పుడు ఇద్దో అండి, కొంచెము అన్నం వేస్తున్నాను. ఇద్దో అండి, సాల్ట్ కూడా 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే తొందరగా కూడా మెదిగిపోతుంది, చెమ్మ వస్తుంది, తొందరగా మెదిగిపోతుంది. వాటర్ వేసినామనుకో ఎక్కువ అనుకైపోతుంది, వడ బాగా రాదండి. ఇద్దో అండి, ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలా. మరి మెత్తగా వేసినా కూడా వడ అనేది టేస్ట్ ఉండదు. ఇదే విధంగా వేసుకోవాలి మిక్సీకి. గ్రైండర్లో వేసుకున్నా మనం రోట్లో రుబ్బుకున్నా చాలా టేస్ట్ ఉంటుందండి గారె అనేది. మనము మిక్సీకి వేసాం కదా, నాకు గ్రైండర్ లేదు, మిక్సీకి వేసుకున్నాను నేను. ఇది ఒక బౌల్లో పోసేసుకున్నాం. బాండిల్ పెట్టి ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వీటి ఎక్కుతా ఉంటుంది. ఇప్పుడు ఈ సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ, ఈ 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కట్ చేసిన కరివేపాకు, మిర్చి ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా ఇవి కూడా కట్ చేసుకోవాలా. ఇద్దో అండి, ఒక చిట్టుకు కొంచెం వేసుకోవాలండి వంట సోడా, ఆయిల్ అంతా పీల్చేస్తుంది లేకపోతే. పొడి పిండి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీకు ఇడ్లీ పిండి ఉన్నా కూడా కొంచెం, ఇడ్లీ పెట్టుకుంటాం కదండి మనం, పిండి వేసి పెట్టుకుంటాం కూడా, అది వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ నేను పొడి పిండి వేస్తున్నాను. ఇదంతా కూడా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలా. ఇవి ముందుగానే నేను సాల్ట్ వేసేసాను కదా. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి, సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇద్దో అండి, ఇట్లా కవరు కూడా తడుపుకొని చెమ్మ చేసుకోవాలా. అరిటాకు మీద అయినా చేసుకోవచ్చు, ఇట్లా కవర్ మీద అయినా చేసుకోవచ్చు. ఇది బాగా ఇట్లా రౌండ్ చేసుకొని, తెలని వాళ్ళకైనాండి, తెలిసిన వాళ్ళకైనా చెప్పనవసరం లేదు, గారెలు చేస్తుంది అందరికీ తెలుసు. ఇదండి, మనకి ఎంత సైజు అయినా, మనకి ఎంత సైజు కావాలంటే సైజు కూడా ఇట్లానే వేసుకోవాలండి. దీని తర్వాత మనం వడేసుకుంటాం కదా, వేసుకున్నాక కొంచెం బాగా కాలిన తర్వాత గ్యాసు సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని గారె అనేది ఇట్లా తిప్పుకుంటూ ఉండాలా. ఇప్పుడు అండి, ఈ విధంగా కాల్చుకోవాలి వడ అనేది. గారె కాసేపు వడ కాసేపు అనుకుంటున్నారండి. మేమైతే వడలనే అంటాము, మా నెల్లూరు సైడ్ అయితే వడనే అంటాము. ఇంకా ఉన్న పిండి కూడా ఇట్లానే, అన్ని గారెలు కూడా ఇట్లానే వేసేసుకున్నాం. ఇదో అండి, ఇవి మనము మా నెల్లూరులో సాంబార్ చేస్తామండి. సాంబార్లో వేసుకొని తింటాము, చికెన్లో అయినా తింటాము. మరి ఇప్పుడు కార్తీక మాసం కదా, అవి ఇట్లా ఏం వేసుకోకూడదు అనుకుంటే పల్లీల చట్నీ అయినా అల్లం చట్నీ అయినా వేసుకొని తినొచ్చండి, సూపర్గా ఉంటుంది. అన్నిటికీ నేను చెప్పిన వాటి అన్నిటికీ కాంబినేషను సూపర్గా ఉంటుందండి గారెలకి. నేను 1/2 కేజీ పప్పు వేసాను. ఇగో అండి, ఇన్ని గారెలు వచ్చాయి నాకు. కరకర ఉంటుందండి వడ అనేది. లోపల కూడా చూడండి బాగా ఉడికిపోయింది. ఈ విధంగా చేసుకోవాలా. ఇట్లా మీరు ఇదే స్టైల్లో మీకు ఎంతమంది తెలుసో ఇట్లా చేసేది ఒకసారి కామెంట్ పెట్టండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.